ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఈసారి మిమ్మల్ని ఖమ్మంలో ఉన్న ముకుందా జ్యువెలర్స్కి తీసుకొచ్చేసాను. ఎస్, మీరు ముకుందా జ్యువెలర్స్కి ఫ్యాన్స్ అయిపోయారని నాకు అర్థమైంది. బట్ హైదరాబాద్లోనే షాపింగ్ చేయాలంటే మాకు కష్టం కదా, మరి మా ఏరియాలో ఉండాలి కదా అని మీరు అనుకున్నప్పుడు సో ఇక్కడ బ్రాంచ్ అయితే ఏర్పాటు చేసేసారు. మరి ఇక్కడ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, గోల్డ్ అండ్ సిల్వర్లో ఏం కలెక్షన్స్ ఉన్నాయి, ఆఫర్స్ అండ్ స్కీమ్స్ ఏంటి, లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం పదండి. మై డియర్ ఐ డ్రీమ్ ప్రేక్షకులారా, ఈసారి మీకు జ్యువెలరీలో మంచి కలెక్షన్స్ చూపిస్తాను. అయితే ఈసారి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, వేరే డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట. మీకు హైదరాబాద్లో బాగా కలెక్షన్స్ నచ్చుతాయి, ఓకే మేము ప్రతిసారి హైదరాబాద్ వెళ్ళలేం కదా షాపింగ్కి అని మీకు అనిపించవచ్చు. సో మీకు ఆ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ముకుంద జ్యువెలర్స్ బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేస్తుంది అనమాట. ఈసారి మనం ఖమ్మం బ్రాంచ్కి అయితే వచ్చేసాము. ఈ ఖమ్మం బ్రాంచ్లో కలెక్షన్స్ నేను ఆల్రెడీ కొన్ని అయితే చూశాను, నాకు అదిరిపోయింది. ఎంట్రీలో వాళ్ళ ట్రీట్మెంట్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. సో ఈసారి నేను చూసే కలెక్షన్స్, హారాలు అండ్ బ్రైడల్ సెట్ కూడా ఇవన్నీ చూస్తాను. నాతో పాటు మీరు కూడా చూడండి. ఈ కలెక్షన్స్ నచ్చిన వాళ్ళు మీరు మీకు నచ్చిన ఏరియాలోనే నచ్చిన హారాలు, ఆర్నమెంట్స్ అన్నీ చూసుకోవచ్చు. ఇప్పుడు మంచిగా పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేస్తుంది. సో మీకు ఇది ఒక స్పెషల్ వీడియో అనుకోవాలి. సో హాయ్, నాకు ఇప్పుడు మంచి బ్రైడల్ సెట్స్ ఇప్పుడు మన వ్యూవర్స్కి చెప్పాను ఆల్రెడీ, నాకు బాగా నచ్చాయి. వాళ్ళకు కూడా నచ్చేలాగా కొన్ని బ్రైడల్ సెట్స్ అండ్ హారాలు నాకు మీకు ఏం చూపిస్తారు? హారాలు చూద్దాము. ప్రజెంట్ ఇప్పుడు యాంటిక్ కలెక్షన్ అనేది బాగా ట్రెండ్ మోడల్ నడుస్తుంది కాబట్టి ఫస్ట్ యాంటిక్ హారాలతో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇదేంటిది యాంటిక్ పీసా? యా, ఇవన్నీ యాంటిక్ కలెక్షన్ అండి. ఇది 2 layers వచ్చింది. ఓకే, విత్ రూబీ బిడ్ కాంబినేషన్. కంప్లీట్ అమ్మవారి హారము. వెయిట్ కూడా మనకి లైట్ వెయిట్లో వస్తుంది, 57 grams. ఓకే, 57 grams కొంచెం లైట్ వెయిట్లో బీడ్స్ కూడా వచ్చాయి కదా, బీడ్స్ వచ్చాయి ప్లస్ 2 layers వచ్చింది. కుందన్స్ కూడా అరేంజ్ చేశారు. మొత్తం లక్ష్మీదేవి తోటి అన్నీ కూడా అరేంజ్మెంట్ చేశారు అనమాట. లాకెట్, చైన్ అంతా కూడా. అండ్ మధ్యలో మామిడి పిందెలు కూడా వచ్చాయి కదా, సో క్యూట్ ఉందన్నమాట. బ్యూటిఫుల్ సెట్ అనమాట. మనకి బీడ్స్ వచ్చేసాయి చిన్న చిన్న కుందన్స్ లాగా. అండ్ మిడిల్లో మనకి సీజెట్స్ కూడా ఇచ్చేసారు. దీనివల్ల కొంచెం మనకి గ్రాండ్ అండ్ ట్రెడిషనల్ లుక్ కూడా వచ్చింది. ఇంకా సెట్స్ ఏమున్నాయి, కలెక్షన్స్ కూడా చూద్దాం. ఇది కంప్లీట్ మనకి యాంటిక్ హారము, కంప్లీట్ అమ్మవారితో వచ్చింది. విత్ పోటాస్ అండ్ ఎమరాల్డ్ బీడ్ కాంబినేషన్ వస్తుంది. దీనిలో కొంచెం మనం డీటెయిలింగ్ చూస్తే అమ్మవారు మండపం మీద ఉన్నారు. చాలా హెవీగా కూడా ఉండింది. చూడటానికి మనకి 10 తులాస్లా అనిపిస్తుంది కానీ చాలా లైట్ వెయిట్ మేడం. 77 grams లో వస్తుంది. బ్రైడల్ సెట్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఇట్లాంటి ఇది ఒకవేళ యాంటిక్ పీస్ కాకుండా నాకు ఫుల్ ఎల్లో కోటింగ్ రావాలి, పాలిషింగ్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. సూపర్, చాలా బాగుంది ఈ కలెక్షన్. ఇక్కడ నాకు ముకుంద జ్యువెలర్స్ లో నచ్చే కాన్సెప్ట్ ఏంటంటే మనకి వాళ్ళు మోడల్స్ చూపిస్తారు, మనకి అది ఏ టైప్ కావాలో దానికి తగ్గట్టు పాలిషింగ్ కూడా చేసిస్తారు. అది ఇంకా హైలైట్ థింగ్. లేదు మీకు ఇంకేమన్నా కాన్సెప్ట్ కొత్త కొత్త డిజైన్స్ ఉంటే వాళ్ళు కస్టమైజ్ కూడా చేసిస్తారు అనమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ కస్టమైజ్ చేసుకునే ఛాన్సే లేకుండా వాళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ వెరైటీస్, బీడ్స్ యూస్ చేస్తారు, సీజెట్స్ యూస్ చేస్తారు, కుందన్స్ యూస్ చేస్తారు. ఇలా డిఫరెంట్ వెరైటీస్, యాంటిక్ పీసెస్, ట్రెడిషనల్ లుక్ అన్నీ వచ్చేలాగా అన్ని వెరైటీస్ ఉంటాయి అనమాట. సో మనం ఫాస్ట్గా మిగతా వెరైటీస్ కూడా చూసేద్దాం. ఈ లాకెట్ నచ్చని వాళ్ళు ఎవ్వరు ఉండదు. ఇది ఒకవేళ సపరేట్ లాకెట్ చేయించుకోవాలనుకున్నా వీళ్ళని చూసిన తర్వాత ఒక ఐడియా వస్తుంది కావచ్చు. అమ్మవారి మండపంతో ఈ లుక్ అనేది చాలా మంది ఇంప్రెస్ అవుతారు. నెక్స్ట్ హారం వచ్చేసరికి మ్యాంగో హారం అండి. హారం వచ్చేసరికి కంప్లీట్ మ్యాంగోస్తో వస్తుంది విత్ పచ్చి వర్క్ కాంబినేషన్ అనమాట. కెంపు, పచ్చలు, సీజెడ్స్ అన్ని కాంబినేషన్తో వచ్చింది వర్క్ కూడా. వితౌట్ ఐడియల్తో ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళకి చాలా బాగుంటుంది. అవును, క్యూట్ ఉంది కదా. అన్ని ఆల్మోస్ట్ వేరే డ్రెస్సెస్. ఎన్ని గ్రామ్స్ ఉంది, వెయిట్ ఎంత ఉంది? వెయిట్ వచ్చేసరికి 76 grams. సూపర్ కదా. నెట్ వెయిట్ ఓన్లీ చెప్తున్నాను.
చూడండి ఎంత క్యూట్ ఉంది అండ్ షైనీ లుక్ ఉంది. మనం ఎటువంటి ఆల్మోస్ట్ ఓన్లీ శారీ అనే కాకుండా కొన్నిసార్లు మంచి సింపుల్ ప్లెయిన్ ఇప్పుడు నేను వేసుకున్నట్టు మంచి సిల్కీ శారీ వేసుకున్నా కూడా ఇవి వేసుకుంటే హైలైట్ లుక్ వస్తుంది. ఇది ఇక్కడ స్పెషాలిటీ. ఇంకేమున్నాయి వెరైటీస్ హారమ్స్లో? నెక్స్ట్ హారం వచ్చేసరికి మనకి కంప్లీట్ అమ్మవారు ప్లస్ మ్యాంగో హారము. ఇది కాంబినేషనల్ వర్క్ వస్తుంది. ఫస్ట్ లేయర్ వచ్చేసరికి మనకి యాంటిక్ టైప్ వచ్చింది. సెకండ్ లేయర్ అంతా మ్యాంగోస్ విత్ పచ్చి వర్క్. దీనిలో స్పెషల్ ఏంటంటే మనం పెండెంట్ని డిటాచ్ చేయొచ్చు, విడిగా పెండెంట్ యూస్ చేసుకోవచ్చు. ఇది డిటాచబుల్ హారం. సూపర్. వెయిట్ వచ్చేసరికి 79 గ్రామ్స్. ఇక్కడ చూసారా, ఇది హైలైట్. ఎక్కడైనా సరే నార్మల్ హారం వేసేసిన తర్వాత వెనకాల ఎక్కడ పెట్టుకుంటాం అనేది పట్టించుకోము, బట్ యాక్చువల్లీ మనకి లుక్ అనేది బాగా నచ్చుతుంది కదా. సో ఇది హైలైట్ డీటెయిలింగ్ అనమాట. ముకుంద జ్యువెలర్స్లో ఉన్న స్పెషాలిటీ డీటెయిల్డ్ వర్క్. సో నేను వాళ్ళ డీటెయిల్స్ చెప్పే కన్నా ముందు నాకు ఎంత క్యూట్ అనిపిస్తుంది చూడండి. ఇక్కడ మనకి ఎంత లుక్, అసలు ఒక గ్రాండ్ లుక్, ఒక రాయల్, ఒక రాయల్ ఫ్యామిలీలో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వేసుకుంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉంది లుక్. దీని గురించి ఒకసారి నాకు గ్రామ్స్ ఎన్ని ఏంటి చెప్తారా? ఇది మనకి కంప్లీట్ మనకి బుట్టపూస వర్క్ వచ్చింది. పైనంతా మిడిల్ అమ్మవారు వచ్చారు, కోరల్స్, పర్ల్స్, బీడ్స్ అంతా కాంబినేషన్తో వచ్చింది. కంప్లీట్ యాంటిక్ హారం మనకి. ఇది వెయిట్ వచ్చేసరికి 76 గ్రామ్స్ వస్తుంది. షేప్ కూడా మనకి డబ్ల్యూ టైప్ వచ్చింది, డిఫరెంట్గా వచ్చింది. మనకి ముకుంద జ్యువెలర్స్లో బీడ్స్కి కూడా ఒక మంచి స్పెషాలిటీ ఉంది అనుకుంటా కదా. బీడ్స్ తీసుకుంటే చాలా మంది వేస్ట్ అనుకుంటారు గోల్డ్ తీసుకున్నప్పుడు. సో ఆ స్పెషాలిటీ గురించి కూడా ఒకసారి చెప్తారా? మన దగ్గర బీడ్స్ ఏం తీసుకున్నా కానీ అది దానిలో 65% ఎక్స్చేంజ్లో మనకి రిటర్న్ వస్తుంది. ఇప్పుడు గోల్డ్ 100% ఎలా వస్తుందో దీనికి కూడా 65% ఎక్స్చేంజ్లో రిటర్న్ వస్తుంది. అది ఇక్కడ ఉన్న స్పెషాలిటీ. నేను అందుకే అంట ముకుందా 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 అని సాంగ్స్. సో ఇప్పుడు మిగతా కలెక్షన్స్ కూడా మనం చూసేద్దాం లేట్ చేయకుండా. ఇది కంప్లీట్ యాంటిక్ పీస్తో పాటు ఇది బ్లాక్ కోటెడ్ కైండ్ కదా? అవును, డీప్ యాంటిక్ వర్క్ వస్తుంది. మన చూడటానికి కుందన్ వర్క్ లా అనిపిస్తుంది కానీ కుందన్ వర్క్ కాదు. ఇది మనకి పోటాస్తోనే డిఫరెంట్గా అరేంజ్ చేశారు విత్ మోజోనెట్ కాంబినేషన్. ఇది చాలా డిఫరెంట్ పీస్ మేడం. 10 పీస్లో అనిపిస్తుంది. ఈ వర్క్ ఇదంతా మనకి స్టోన్ అంత కాంబినేషనల్ వర్క్. సో అంతా మొత్తం యాంటిక్ లుక్ ఇచ్చారు. ఇది కొంచెం స్టోన్ వర్క్, అన్ని ప్యాటర్న్స్ దీనిలో లుక్ మార్చేశారు కదా మొత్తం. అవును మేడం. ఇది ఎన్ని గ్రామ్స్ వచ్చింది? వెయిట్ 72 గ్రామ్స్. ఓహో, జస్ట్ 72 గ్రామ్స్. ఇంకో హైలైట్ ఏంటంటే ఈ కుందన్స్ మనకి ఫ్లవర్స్ పెట్టడం అనేది కొంచెం పెద్దవాళ్ళకి కూడా నచ్చుతాయి. ఈ ఈ స్టైల్ అనేవి మన అమ్మమ్మలకి వీళ్ళందరికీ కూడా బాగా నచ్చుతాయి. యాక్చువల్లీ మన వాళ్ళందరికీ కూడా, పెద్దవాళ్ళు కూడా వేసుకోవడానికి చాలా బాగున్నాయి, ఎవరైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ హారం వచ్చేసరికి మనకి మిడిల్లో దుర్గామాత వచ్చారు, కెంపు పచ్చలు. అంటే అమ్మవారు తెలుసా అసలు? మీరు చూస్తున్నారు కదా, చూడండి హారం. మాక్సిమం మనకి అన్ని హారాల్లో అమ్మవారు కానీ రామ్ పరివార్ కానీ వస్తారు. దీనిలో మనకి దుర్గామాత వచ్చారు విత్ కెంపు పచ్చలు కాంబినేషన్, బీడ్స్ అంతా డిఫరెంట్ గా ఉంది. నో డౌట్, అసలు చూడగానే తీసుకుంటారు ఖచ్చితంగా. మెయిన్ గా మనకి ఇగో దుర్గామాత అమ్మవారు, అది కూడా పొజిషన్ చూడండి, సిట్టింగ్ పొజిషన్, ఈ మిడిల్ లో ఇచ్చిన అట్రాక్షన్ చూసిన తర్వాత నో డౌట్ సీరియస్ గా అందులో అమ్మవారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు, అది కూడా హారం వేసుకున్న తర్వాత ఇంత బాగుంటుంది అంటే ఎవ్వరు కాంప్రమైజ్ గారు. అండ్ మిడిల్లో మనకి వర్క్ కూడా, ఇది కూడా చాలా బాగా హైలైట్ అవుతుంది. మనకి ఎప్పుడైనా సరే ఈ పింక్ అండ్ గ్రీన్ కలర్ బీడ్స్ కాంబినేషన్ అనేది ఎప్పుడు ఎవర్ గ్రీన్, దానికి మనకి గోల్డ్ కోటెడ్, ఇంకా అమ్మవారు వచ్చిన తర్వాత అసలు కాంప్రమైజ్ అవ్వడానికి ఛాన్సే లేదు. ఇది ఎన్ని గ్రామ్స్ అన్నారు? 87 గ్రామ్స్. 87, జస్ట్ 87 గ్రామ్స్తో వెరీ లైట్ వెయిట్ తోటి మళ్ళీ మనకి బీడ్స్ కూడా హైలైట్ అవుతున్నాయి. నెక్స్ట్ హారం వచ్చేసరికి అమ్మవారు వస్తారు. వీళ్ళు కాంబినేషన్ గా వస్తుంది మీకు స్టోన్ వర్క్, యాంటిక్ వర్కే, కాకపోతే బ్లాక్ పాలిషింగ్ కాకుండా మనకు కొంచెం టెంపుల్ టైప్ వస్తుంది అన్నమాట. పాలిషింగ్ రెడ్డిష్ వస్తుంది. వెయిట్ చాలా తక్కువ, 53 గ్రామ్స్లో. సో జస్ట్ లెస్ వెయిట్ తోటి డిఫరెంట్ డిజైన్స్. అండ్ ముకుంద జ్యువెలర్స్ స్పెషాలిటీ ఏంటి అని అంటే మన ఎమోషన్ని క్యాచ్ చేసారు అనమాట. మోస్ట్లీ చాలామంది అమ్మవారు లక్ష్మీదేవి మన చైన్ మీద లాకెట్ లాగా ఉంటే చాలామంది లైక్ చేస్తారు. అట్లా ప్రతి చైన్లో మోస్ట్లీ లక్ష్మీదేవి కానీ అమ్మవారు కానీ ఉండేలా చూసుకుంటారు. ఇది కూడా ఎక్కువ బీడ్స్తో కదా. నెక్స్ట్ ఇది? అవును మేడం, ఇదంతా కంప్లీట్ మనకి పచ్చి వర్క్ కాంబినేషన్ విత్ అమ్మవారు పీకాక్స్ అన్ని కాంబినేషన్గా వచ్చింది. బీడ్స్ కూడా మనకి ఆల్టర్నేట్గా ఎమరాల్డ్ అండ్ పర్ల్ వచ్చింది. ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ కొంచెం చిన్నగా ఇచ్చి ఇదే స్టెప్గా ఇవ్వడం అనేది చాలా యూనిక్ థింగ్. ఇంకా మిగతాదంతా కూడా హంసలతో ఇచ్చారు, అది సో స్వీట్ కదా. మనం నెక్స్ట్ వావ్, ఇది మనకి అంటే ఎక్కువ డామినేటింగ్గా స్టోన్స్ లేకుండా కొంచెం లైట్గా అక్కడక్కడ మోజోనైట్స్ అండ్ కెంపు పచ్చలు ఇచ్చి ఎమరాల్డ్ బీడ్స్ ఇచ్చారు. పర్ల్స్ బాగా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి, హైలైట్ అవుతున్నాయి. విత్ పీకాక్స్ అండ్ మిడిల్లో ఓన్లీ అమ్మవారు వచ్చారు అక్కడక్కడ. వెయిట్ కూడా చాలా తక్కువ, 63 గ్రామ్స్లో ఉంది. చాలా హెవీగా కనిపిస్తుంది. ప్రతిదీ చూసిన తర్వాత వావ్ కన్నా ఎక్కువగా ఫీల్ అవుతాం ఈ ఆర్నమెంట్ డిజైన్స్ అన్ని చూసాక. మరి నాకు లేట్ చేయకుండా ఓన్లీ హారమ్స్ ఇంత బ్యూటిఫుల్ ఉన్నాయి కదా, నాకు ఒకసారి బ్రైడల్ సెట్స్ కూడా కావాలి. సో ఒక్కసారి ఈలోపు ఈ డీటెయిలింగ్ చూడండి.
మామూలుగా చైన్ ఇవ్వడం, ఒక హారం చేయడం ఓకే, బట్ చిన్న చిన్న బీడ్స్ తోటి జస్ట్ అవన్నీ అక్కడక్కడ జస్ట్ ఒక డాట్స్ లాగా అరేంజ్ చేయడం అనేది అక్కడ మనకి యూనిక్నెస్ అనేది టచ్ అవుతుంది అనమాట. ఇది చాలా బాగుంది. నెక్స్ట్ మరి బ్రైడల్ సెట్స్ ఒకసారి చూపించేస్తే మా ప్రేక్షకులు చూసి ఆనందిస్తారు. బ్రైడల్ సెట్స్లో ఉన్న కలెక్షన్ చూసిన తర్వాత మీరు వావ్ అని డెఫినెట్లీ షాప్కి పరిగెత్తుకుంటూ వస్తారు. నేను ఫస్ట్ మీకు కొన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను. సో మన వాళ్ళు చూపించి వాటి గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు ఫస్ట్ నచ్చిన కలెక్షన్ని నేనే వాళ్ళకి చేతికిస్తున్నాను. సో దాని గురించి వాళ్ళు ఏం చెప్తారు చూద్దాం. ఇది మనకి కోరల్ కాంబినేషన్ హారం మేడం. మీకు రెగ్యులర్గా ప్యాటర్న్స్లో ఏంటంటే మనకి కెంపులు పచ్చలు అలా వస్తాయి. దీనిలో మనకి డిఫరెంట్గా మనకి కోరల్స్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్గా వచ్చింది. డీటెయిలింగ్ మనం అబ్జర్వ్ చేస్తే ఇదంతా మనకి ఫ్లవర్ షేప్ వచ్చింది, ప్లస్ కోరల్స్ కూడా ఎంబోజింగ్ వర్క్ వచ్చాయి. ఆల్టర్నేట్గా అక్కడక్కడ ఎమరాల్డ్స్ వచ్చింది. ఇదంతా మనకి కాసులు సింగిల్ లైన్ వస్తుంది కాసుల పేరు అంటే. ఇది అసలుకి మనకి డిఫరెంట్గా 3 లేయర్స్ టైప్ వచ్చింది. మిడిల్లో అమ్మవారు కూడా కమలం మీద కూర్చొని ఉన్నారు, చాలా నిండుగా ఉంది. కింద ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్. ఇదంతా మనం ప్యాచప్ చేసిన నెక్లెస్. ఈ నెక్లెస్ వచ్చేసరికి మనకి కంప్లీట్ అమ్మవారితో వస్తుంది. కిందంతా ఎమరాల్డ్స్ హ్యాంగ్ అవుతూ ఉన్నాయి. చాలా డిఫరెంట్ వర్క్ అనమాట. అక్కడ ఎలిఫెంట్స్ కూడా వచ్చాయి, గజలక్ష్మి అమ్మవారు. అవునవును. సో టు బీ హానెస్ట్, అసలు మనం ఎప్పుడైనా సరే ఈ కాసులు 1 లేయర్ ఆర్ 2 లేయర్స్ తోటి పొడుగ్గా ఈ కాసుల పేరు వేసుకోవడం అదొక్కటే చూసాం, కానీ ఇంత యూనిక్గా డిజైన్ చేయడం నాకు తెలిసి నేనే అనుకుంటున్నా, మీరు కూడా చూసుండరు. డెఫినెట్లీ ఇవి మనం చూడాలనుకుంటే ముకుంద జ్యువెలర్స్లోనే దొరుకుతాయి. అండ్ నాకు ఇది చాలా చాలా యూనిక్గా, మీకు మేబీ నాకైతే కొంచెం మన హీరోయిన్ అనుష్క గుర్తొస్తుంది, జేజమ్మ. మీరు కూడా అట్లా ఒక కైండ్ శివగామి ఆర్ మంచి రాయల్ ఫీల్, కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట మనం వేసే ఆర్నమెంట్స్తో కూడా. ఇది చూస్తే నాకు అలానే అనిపించింది. నెక్స్ట్ హారం వచ్చేసరికి మనకి 2 లేయర్స్లో వచ్చింది. ఇక్కడంతా అమ్మవారు వచ్చారు మిడిల్లో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి పీకాక్స్ కూడా కంప్లీట్ పీకాక్ వచ్చారు. 2 లేయర్స్ వచ్చింది. మళ్ళీ బీడ్స్ అనేది మనకి కొంచెం డల్ ఇచ్చారు, కొంచెం డిఫరెంట్ వర్క్. ఓన్లీ ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్ మాత్రమే ఉన్నాయి ఈ హారంలో. బట్ డల్ ఇచ్చిన అసలు యూనిక్ థింగ్ ఏంటంటే నాకు నచ్చింది, ఇవి మొత్తం 3 పెట్టారు మొత్తంలో, బట్ అవి కొంచెం హైలైట్ చేసేలాగా బాగా చేశారు కదా. సో ఇదేం వర్క్? ఇది మనకి స్టిఫ్ ఎమరాల్డ్ పంప్కిన్ బీడ్స్ వచ్చాయి మేడం ఎమరాల్డ్స్. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. అవును, చాలా డిఫరెంట్గా ఉంది, క్యూట్ ఉంది కదా. సో క్యూట్ ప్యాటర్న్ కదా. సింపుల్ శారీ కట్టుకొని వచ్చిన తర్వాత ఇది వేసుకున్నా కూడా చాలా హైలైట్ లుక్ ఇస్తుంది. ఇక్కడున్న మనకు మోస్ట్లీ బ్రైడల్ సెట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి మనకి. ఓన్లీ పెళ్లి కూతురే కాకుండా సపరేట్గా వాళ్ళ మదర్ కానీ వాళ్ళ సిస్టర్ కూడా వేసుకోవచ్చు. అంత గ్రాండ్గా చాలా బాగున్నాయి. అండ్ చిన్న నెక్లెస్ కూడా దీనికే పేరు ఇచ్చారా మీరు? అవును, ఓన్లీ గోల్డ్ ఎక్కువగా హైలైట్ అవుతుంది మనకి బీడ్స్ కన్నా. ఇవన్నీ వెయిట్ కూడా మనకి 2 కలిపి 130 గ్రామ్స్ అలా వస్తుంది. హారం రెండు కలిపి జస్ట్ 130 గ్రామ్స్ హెవీ నెక్లెస్. అసలు ఇంత యూనిక్ కాన్సెప్ట్ తోటి ఇంత డిజైన్స్ ఇచ్చి జస్ట్ 130 గ్రామ్స్లో 2 కలిపి రావడం అనేది అసలు క్రేజీ. మనకి ఇంకో స్పెషాలిటీ ఉన్నట్టుంది, మ్యారేజ్ ఉన్న వాళ్ళు 6 మంత్స్ స్కీమ్స్ కూడా ఉన్నాయి మేడం. స్కీమ్స్ ఎలా ఉంటుంది? అది ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్. అది క్యాష్ కానీ పాత బంగారం కానీ ఏదైనా మనం ఈ రోజు మార్కెట్ రేట్ ప్రకారం వాల్యూ చేస్తాము. ఓకే. 10 గ్రామ్స్ కేడియం గోల్డ్ ఇచ్చారంటే ఆ 10 గ్రామ్స్ గోల్డ్ కేడియం అనేది మన దగ్గర ఒక 6 మంత్స్ ఉంచాలి. ఓకే, 6 మంత్స్ 180 డేస్ తర్వాత అదే సేమ్ వెయిట్ని నో వేస్టేజ్తో ఆర్నమెంట్ తీసుకోవచ్చు. ఓకే. లైక్ అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు గోల్డ్ బంగారం రేట్ అనేది ఆల్మోస్ట్ 90 to 1 lakh దాకా పెరిగిపోతుంది మనకి. ఇప్పుడు కాకుండా మేము తీసుకున్న ఓల్డ్ గోల్డ్ కనుక ఇప్పుడు పెడితే ఇది నెక్స్ట్ ఒక 6 మంత్స్ తర్వాత ఆ టైంకి ఎంత రేట్ ఉందో దాని ప్రకారమే మీరు మాకు ఆ వెయిట్ తోటి గోల్డ్ ఇచ్చేస్తారా? నో మేడం, ఈ రోజు రేటే మీరు బ్లాక్ చేసుకోవచ్చు. ఓకే, ఈ రోజు రేటు మేము బ్లాక్ చేసుకోవచ్చు. మేము ఏ రోజు అయితే డిపాజిట్ చేసామో ఆ రోజు రేట్. లైక్ ఇప్పుడు మేము ఓల్డ్ ఎప్పుడో 40K తీసుకున్నా కూడా ఈరోజు 90K ఉంటే ఈ రోజు రేటే బ్లాక్ అయిపోతుంది. సూపర్ అబ్బా. వాట్ ప్యూరిటీ అనేది మేము చెక్ చేస్తాం. ప్యూరిటీ చెక్ చేసి తీసుకుంటారు డెఫినెట్లీ. సూపర్ కాన్సెప్ట్. మీరు ఓల్డ్ గోల్డ్ ఏదైనా మీ దగ్గర ఉంది, మీరు ఒకవేళ ఆర్నమెంట్ కొంచెం అదే మోడల్ బోర్ కొట్టిందని మీకు అనిపిస్తే హ్యాపీగా తీసుకొచ్చి ఇక్కడ మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. డిపాజిట్ చేసుకున్న తర్వాత ఈరోజు మార్కెట్లో గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో ఆ రేట్కి మీరు ఫిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత మీకు మళ్ళీ కావాలనుకుంటే ఆ గోల్డ్ని కొంచెం కొత్త యూనిక్ కస్టమైజ్ చేసి మీరు ఇస్తారు కదా. అవును, సూపర్. ఇది మనకి కంప్లీట్ పచ్చి వర్క్ కాంబినేషన్ ప్లస్ 2D వర్క్ వస్తుంది. ఒక హారం అబ్జర్వ్ చేస్తే పచ్చి వర్క్ అమ్మవారు వచ్చారు, కిందంతా ఎమరాల్డ్స్ వచ్చాయి, స్టోన్ వర్క్ వస్తుంది.
కింద పార్ట్ అంతా మీకు అమ్మవారు ప్లస్ పచ్చి వర్క్ అండ్ పర్ల్స్తో ప్యాచప్ చేశారు. ఓకే మొత్తం 2D వర్క్ 3D వర్క్ అలా వస్తుంది మేడం. మనకి నెక్లెస్ కూడా దానికి మ్యాచింగ్ వస్తుంది. ఓకే దీనికి పేరప్ చేశారు. అవును. ఆ నెక్లెస్ వన్స్ ఒక్కసారి నెక్కకి వేస్తే ఇట్లా పైకి లేచినట్టు కాకుండా ఇట్లా కరెక్ట్ ఫ్లాట్ వచ్చేస్తుంది. ఫ్లాట్ వర్క్ వస్తుంది మొత్తం మనకి. ఒక పెండెంట్ మాత్రం 3D వర్క్ వచ్చింది మనకి ఇదంతా. ఇది కొన్ని సార్లు మీ దగ్గర నెక్లెస్ ఇవన్నీ హారం కూడా 2 టైప్స్ కూడా వాడడానికి ఉంది కదా, అవి కూడా ఒకవేళ కస్టమైజ్ చేసి ఇస్తారు లేదా మీ దగ్గర ఉన్న మోడల్స్ కూడా ఉంటాయా? మా దగ్గర ఉన్న ప్యాటర్న్స్ నచ్చితే తీసుకోవచ్చు, లేదు మాకు డిఫరెంట్ గా ఆర్డర్ చేసుకుంటామంటే మేము 3 టైప్ కూడా చేసిస్తారు. లైక్ చిన్న హారం చిన్న నెక్లెస్ చేసుకోవచ్చు, లేదా హారం లేదా వితౌట్ లాకెట్ చేసుకోవచ్చు. హారం గమ్ వడ్డానం ఎక్కువ వస్తుంది అటాచబుల్ టైప్. ఓకే ఓకే. సెట్ వచ్చేసరికి 85 గ్రామ్స్ హారం ఉంది మేడం, 37 గ్రామ్స్ నెక్లెస్ ఉంది. ఓకే ఆల్మోస్ట్ జస్ట్ మనకి 120 లోపలే వచ్చేస్తుంది, 120 గ్రామ్స్ లోపలే వచ్చేసింది. ఇంత గ్రాండ్ లుక్ వచ్చింది కదా మనకి. ఈ గ్రాండ్ మొత్తం కొంచెం రిచ్ షైనీ లుక్. ఈవెన్ కొంచెం ఒకవేళ పెళ్ళి కనుక నైట్ టైమ్స్ పెట్టుకున్నారు, మీకు కొంచెం షైనీ లుక్ కావాలి ఆర్నమెంట్స్ అనుకుంటే ఇది చాలా గ్రాండ్గా చాలా బాగుంది. నెక్స్ట్ కూడా మనకి పచ్చి వర్క్ కాంబినేషన్ వస్తుంది. నెక్లెస్లో మనకి డిఫరెంట్గా బాలాజీ వచ్చారు. ఓకే విత్ బుట్టపూస కాంబినేషన్ వచ్చింది. ఇక్కడంతా మనకి ఎమ్రోల్స్ స్టిఫ్గా వచ్చాయి. డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్, చాలా కొత్తగా ఉంది. చాలా డిఫరెంట్. వల్ల నాకు అనిపించింది ఏంటంటే ఏడుకొండల స్వామిని డైరెక్ట్ తీసుకొచ్చి హారంలో పెట్టినట్టు బాగుంది. చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది మనం వేసుకుంటే బాగా డామినేటింగ్ ఇదే ఉంటుంది మనకి, ప్యాటర్న్ దేని మీదకి వెళ్ళదు. అసలు వేరే ఏది అక్కర్లే, నాకు తెలిసి అది ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది అనుకుంటా. అండ్ కింద కుందన్స్ అన్ని డిఫరెంట్ గా వచ్చినట్టున్నాయి కదా. ఇది మనకి మోజోనెట్ వర్క్ మేడం. ఓకే సైజు పెద్దగా వస్తాయి సీజర్స్, ఇవంతా మనకి మోజోనెట్ వర్క్ వస్తుంది. మొత్తం మనకి 3D వర్క్ టైప్ వస్తుంది ప్యాటర్న్. ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్ ఇంకా డిఫరెంట్ గా వేసుకున్నప్పుడు స్టోన్ బాగా గ్రాండ్ గోల్డ్ మనకి కనిపించదు. అవును ఫ్రేమింగ్ బాగా స్టోన్స్ తో. నాకు ఈ చైన్ చాలా చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి నేను పక్కా అసలు నో అనకుండా తీసుకుంటారు అనుకున్న చైన్స్ లో ఇది కూడా వన్ ఆఫ్ ది చైన్స్ ఉంటుంది అనమాట. దిస్ నెక్లెస్ ఎంత గ్రాండ్ ఉంది కదా, ఎంత క్యూట్ ఉంది. మన ఏడుకొండల స్వామి ఇక్కడ ఎంత అద్దినట్టు అలా చక్కగా ఉండి చుట్టూ అంతా కూడా మనకు అదే టెంపుల్ వైబ్స్ వచ్చేలాగా కూడా మళ్ళీ అట్ ద సేమ్ టైం ఒక ఆర్నమెంట్ లుక్ వచ్చే విధంగా డిజైన్ చేశారనమాట. జస్ట్ మీకు అది అర్థం కావాలి కాబట్టి మనం వేసుకున్నాము. మీకు నచ్చితే ఇలాంటివి చాలా చేయించుకోవచ్చు. లేదు మీకు మంచి ఫేవరెట్ గాడ్ ఇంకా ఉన్నారు, ఆయనది ఎవరిదైనా లాకెట్ కావాలంటే వాళ్ళది కూడా చేయించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి 2 లేయర్స్లో వచ్చింది మేడం. ఇది కూడా మనకి 3D వర్క్ టైప్ వస్తుంది. 2 లేయర్స్ వచ్చింది. కంప్లీట్ స్టోన్స్ అన్ని కాంబినేషన్గా వచ్చింది. అమ్మవార్లు వచ్చాయి డిఫరెంట్గా. ఇక్కడ అంతా అమ్మవార్లు ఉన్నారు, ఎంత ఎమరాల్డ్స్ అష్టలక్ష్మి అమ్మవార్లు లాగానా? అంతే మేడం, అష్టలక్ష్మి అమ్మవార్లు వస్తాయి. స్టోన్స్ సీజెడ్స్ ఎమరాల్డ్స్ రూబీస్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. మొత్తం మనకి బ్యాక్గ్రౌండ్ గోల్డ్ అంతా కనిపించదు, ఓన్లీ స్టోన్ వర్క్ బాగా కనిపిస్తుంది. ఎక్కువ స్టోన్ వర్క్ బాగా ఇష్టపడే వాళ్ళకి ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది? ఇది ఓన్లీ హారం వచ్చేసరికి 97 గ్రామ్స్. ఓకే నెక్లెస్ 35 గ్రామ్స్. వావ్ అబ్బాబ్బా అని వాళ్ళు చెప్తుంటే నేను ఎందుకన్నాను తెలుసా, ఇక్కడ మనకి టూ లేయర్స్ లాగా ఇచ్చారు చైన్ అనేది. ఒక లేయర్లో మొత్తము మనకి స్టెప్ బై స్టెప్ లక్ష్మీదేవి అమ్మవార్ల లాకెట్ లాగా వచ్చేసింది 3D టైప్. ఇదంతా కూడా మనకి మళ్ళీ కుందన్స్ లాగా సీజర్స్ తోటి ఇచ్చేసారు. మొత్తం మళ్ళీ సపరేట్ లాకెట్ అనేది లుక్ మంచి గ్రాండ్ లుక్ ఇచ్చారనమాట. అందుకే నాకు వావ్ అనిపించింది. అండ్ మీరు ఇప్పటి వరకు చూసిన కలెక్షన్స్లో ఏది కూడా సేమ్ ఒక్కటి కూడా సేమ్ రిపీట్ అయిందనే కాన్సెప్టే ఉండదు ఇక్కడ. మనకు అన్నీ దేనికదే డిఫరెంట్ ఉంటాయి. అండ్ మీకు డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. దీంతోపాటు డిఫరెంట్ బీడ్స్ అన్నిటినీ కూడా మీరు కొనుక్కున్నాము, గోల్డ్ తీసుకుంటే నాకు మొత్తం గోల్డే ఉండాలి, ఇవి వేస్ట్ అవుతాయి అనే ఫీలింగ్ కూడా లేకుండా వీటికి కూడా మీకు ఒక బెనిఫిట్ ఉందన్నమాట. సో అట్లా ప్రతి దానికి మనకు మనం పెట్టిన ప్రతి పెన్నీకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇక్కడ. ఇది మొత్తం వడ్డానంతో పాటు కలిపి వచ్చిన సెట్టా? మనం సెట్ చేసాం మేడం ఇవంతా. ఓకే ఒకవేళ అలా సెట్ కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. వావ్ నాకు అసలు ఇది బాగా నచ్చింది. ఇక్కడ వెరైటీ ఏంటంటే ఇక్కడ చిన్న లాకెట్లో 3D లుక్ వచ్చేలాగా చేశారు. మళ్ళీ ఇందులో శ్రీరాముడు విల్లెక్కి పెట్టిన సిచ్యువేషన్, ఇక్కడ హనుమంతుడు ఫైట్ చేస్తున్న సీన్, 2 సైడ్స్ అలా ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ మధ్యలో అమ్మవారు కదా, గజలక్ష్మి అమ్మవారు. ఓకే క్యూట్. మళ్ళీ 2 సైడ్స్ ఫినిషింగ్ ఏదో వదిలేకుండా మనకి మళ్ళీ హంసలు నెమలి ఇచ్చారు. నెమలి మళ్ళీ ఫ్లవర్స్ తో మనకి పచ్చి వర్క్ వచ్చింది. యా క్యూట్. ఏదో ఒకసారి దీని డీటెయిలింగ్ అయినా ఎన్ని గ్రామ్స్ ఉందో ఒకసారి చెప్పండి. ఇది వెయిట్ వచ్చేసరికి 130
8 గ్రామ్స్ వస్తుంది మేడం. ఓకే, జస్ట్ తక్కువే, చాలా తక్కువ వెయిట్ తోటి వచ్చేసింది కదా మనకి. విత్ పర్ల్స్తో హ్యాంగ్ అవుతూ వచ్చింది. ఇది ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ శారీ కలర్ కూడా బాగా కనిపిస్తుంది అనమాట. కంప్లీట్ డిజైన్ అనేది మనకి లతా టైప్ వచ్చింది కాబట్టి. ఎస్ అంటే బిహైండ్ ద అంటే శారీ అక్కడ ఏదో కవర్ అయిపోతుంది అని లేకుండా డిజైన్ ప్లస్ శారీ రెండు కనిపిస్తాయి. అవును, కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ మేడం. ఇది మనకి 3D వర్క్ వచ్చింది. మీరు ముందే చెప్పేశారు, నేను చెప్పడానికి ఏమీ లేకుండా. అవును, యాక్చువల్ అదే కదా మీ స్పెషాలిటీ నాకు తెలిసి. మీరంతా మొత్తం డిజైన్స్తో ఏం చెప్పడానికి లేకుండా జస్ట్ మేమే చూసి సెలెక్ట్ చేసుకునేలాగా మీరు అరేంజ్ చేసినట్టున్నారు. మొత్తం మధ్యలో మొత్తం అంతా గార్డెన్ లాగా సీతమ్మ వారిని రిప్రజెంట్ చేసినట్టు ఈ లతలన్నీ పెట్టినట్టు అనిపించింది నాకు. బృందావనం చూసినట్లు అనిపించింది. సో ఈ చైన్ కూడా మొత్తం అంతా మనకు టెంపుల్ లుక్ లాగానా? అవును, పచ్చి వర్క్ కాంబినేషన్ వచ్చింది మేడం మనకి. ఇది స్టోన్ కాంబినేషన్, కంప్లీట్ అమ్మవారు అనమాట. ఇంకా వేరేది ఏదీ లేదు, ఓన్లీ అమ్మవారితో వచ్చింది. ఎక్కడ చూసినా అమ్మవారు. అక్కడెక్కడ మనకి ఫ్లవర్స్తో రూబీస్ అండ్ సీజర్స్ అండ్ పంప్కిన్ బీడ్స్తో కాంబినేషన్గా ఇచ్చారు. ఇక్కడ చైన్ హెడ్ లో కూడా సూపర్ చాలా కాంబినేషన్. లెంత్ ఎక్కువ వస్తుంది మీకు రెగ్యులర్ హారంతో కన్నా. కొంచెం హెవీ హారం అనమాట ఇది, బ్రైడల్ హారము. 112 గ్రామ్స్. 112 గ్రామ్సేనా? జస్ట్ 112 గ్రామ్స్లో కూడా ఇంత క్యూట్గా సూపర్ లుక్ వచ్చేసింది కదా. ఇది మొత్తం డిఫరెంట్ లుక్. ఇది కూడా సెట్ చేసుకున్నాం, లేదు ఇది కాదన్నా వేరే సెట్ చేసుకోవచ్చు కదా. వేరేదైనా సెట్ చేసుకోవచ్చు మేడం. ఇది మనం మ్యాచ్ చేసిన సెట్ అనమాట. ఈ వడ్డానం కానీ హారం కానీ నెక్లెస్ కానీ మీకు వేరే ప్యాటర్న్స్ అయినా మనం కావాలన్నా తీసుకోవచ్చు. సూపర్. సో చూసారు కదా బ్రైడల్ సెట్స్ ఎంత బాగున్నాయి అంటే, జస్ట్ చూసిన కొన్నిటికే నేను చాలా మెస్మరైజ్ అయిపోయాను. మీకు కూడా నచ్చాయని నాకు అర్థమైంది. సో ఇంకా కొన్ని కలెక్షన్స్ చాలా ఉన్నాయని చెప్తున్నారు. అవి మీరు చూడాలనుకుంటే కనుక వెంటనే లేట్ చేయకుండా మనం ఖమ్మంలో ఉన్న ముకుంద జ్యువెలర్ షాప్ని అయితే విజిట్ చేసేయండి. ముకుంద జ్యువెలర్స్కి వచ్చిన తర్వాత సింపుల్గా వెళ్ళడం మాత్రం నిండు బంగారంతో వెళ్తాం అనమాట. చూసారు కదా నేను వచ్చినప్పుడు ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నాను. అది ఇక్కడ స్పెషాలిటీ అనమాట. మెయిన్గా నేను ఎప్పుడైతే ఖమ్మం ముకుంద జ్యువెలర్స్కి వచ్చాం కదా, ఇక్కడ ఇవన్నీ వెరైటీస్ చూసాం. నేను ఒక్కసారి జస్ట్ ఇలా వాక్ చేసుకుంటూ అట్లా అనమాట. ఇక్కడ మనకి ఏది తక్కువైనా దాన్ని కొంచెం చాలా బాగుంటుంది. సూపర్ ఫ్యాన్సీ. ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది? ఇది 4 గ్రామ్స్ ఉంది మేడం. ఓ జస్ట్ 4 గ్రామ్స్ ఒక డిఫరెంట్ డిజైన్ పార్టీ వేర్ లాగా ఉంది. అండ్ చేతికి నిండుగా కూడా స్టైల్గా కూడా కనిపిస్తుంది అనమాట. సో అలా మ్యాచ్ అయింది మేడం. అవును. సో మనకి ఏది మ్యాచ్ అవుతుంది, మనకి ఏది సెట్ అవుతుంది, ఏది తక్కువైంది, ఏది కూడా వదలకుండా అన్నీ సెట్ అయ్యేలాగా ఇక్కడ మనకి సెట్ చేస్తారు. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా యూనిక్గా ఉండే రింగ్స్ కూడా మనకి ఇక్కడ ఎంబ్రాయిడ్స్ వచ్చేసాయి, సీజెట్స్ వచ్చేసాయి. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ మనకి వినాయకుడు, శివుడు, ఇలా సింహం, ఇలా డిఫరెంట్ డిజైన్స్ తోటి మనకి చాలా సూపర్గా ఇట్లా రింగ్ని ఇంత యూనిక్గా డీటెయిల్గా డిజైన్ చేయడం అయితే నేను ఇప్పుడే చూస్తున్నాను. దీన్ని చాలా డీటెయిలింగ్ ఉంది మ్యామ్. 20 గ్రామ్స్ వస్తుంది అది. ఓకే, వర్క్. అవును, వర్క్ చాలా డీటెయిలింగ్. ముకుంద జ్యువెలర్స్లో వర్క్ డీటెయిలింగ్ నాకు బాగా నచ్చుతుంది. సో మీరు ముకుంద జ్యువెలర్ ఫ్యాన్స్ మీకు హ్యాపీగా ఇప్పుడు ఖమ్మంలో బ్రాంచ్ వచ్చేసింది. సో చూసుకోవచ్చు. ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ చాలా ఆర్నమెంట్స్, ఇవన్నీ వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ రింగ్స్ ఉన్నాయి. మీరు ఇంకేమైనా వెరైటీస్, ఇవన్నీ నల్లపూసలు కదా, నల్లపూసల్లో కూడా మనకి వెరైటీస్ ఉన్నాయి అనమాట. ఇక ఇక్కడ ప్రిన్సెస్, ఇట్లా మనకు లాకెట్లు కావాలన్నా ఉన్నాయి. బీడ్స్తో కూడా ఈ మధ్య బీడ్స్ ట్రెండ్ కదా. సో నల్లపూసల్లో కూడా బీడ్స్ అరేంజ్ చేశారు. మళ్ళీ ఇక్కడ మనకి లక్ష్మీదేవి అక్కడ. అది అండి మనల్ని ఎమోషన్లో టచ్ చేస్తారంటే ముకుంద జ్యువెలర్స్. మళ్ళీ ఇది చాలా సింపుల్గా క్యూట్గా ఉంది. ఇది అరేంజ్ చేశారు. సో ఇప్పుడు ఇక్కడ జెంట్స్ కోసం కూడా సపరేట్గా మనకి వాచ్, బ్రాస్లెట్స్ ఇవన్నీ పెట్టారు. కుంకుమని కూడా పెట్టారు ఇక్కడ మనకి. చాలా బాగుంది డిజైన్. చూసారా ఎంత క్యూట్ ఉందో, ఎంత సింపుల్గా ఉంది. అసలు ఇట్లా పెళ్లి పండుగలు గ్రాండ్గా ఇంట్లో ఏదన్నా వ్రతం చేసుకున్నా కూడా చాలా పర్పస్ కూడా ఇవ్వచ్చు మేడం. ఎగ్జాక్ట్లీ, గిఫ్ట్ పర్పస్ నిజంగా ఇవ్వచ్చు. 26 గ్రామ్స్లో మనము ఒక మంచి కుంకుమని ఇస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు కదా మనకు తెలిసిన వాళ్ళు. లేడీస్ వాచెస్ కూడా ఉన్నాయి మేడం. అవునవును కదా, ఇక్కడ ఉన్నాయి. 3D లుక్లో లేడీస్ వాచ్ అసలు ఇంకా నా వాచ్ డామినేట్ చేసేస్తుంది. సో ఇక్కడ మొత్తానికి గోల్డ్ అంటే గోల్డే అబ్బా. గోల్డ్ అనేది మోస్ట్లీ మనం ఎందుకు తీసుకుంటాం ఎప్పుడైనా సరే, అతివల అందానికనో ఇంకేదో లుక్ కోసం అనే కాదు కదా. మోస్ట్లీ మనం ఏంటంటే గోల్డ్ తీసుకుంటే అది మనం ఒక పర్టికులర్ టైంలో ఆధారంగా ఉంటుందని మెయిన్గా. అవును,
పెళ్ళి కానీ ఏ పెళ్ళికి మెయిన్ పక్కా గోల్డ్ తీసుకోవాలని ఎందుకంటారంటే ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఆ గోల్డ్ తీసుకుంటే మనకేంటంటే కెరీర్లో ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే ఒక గుడ్ స్టార్ట్ తోటి ఉండాలి అనే ఉద్దేశంతో పెళ్ళిలో తీసుకుంటే అది ఫ్యూచర్లో ఏ సిచ్యువేషన్లో అయినా ఆధారంగా ఉంటుంది. మరి ముకుంద జ్యువెలర్స్కి వచ్చిన తర్వాత మీకు అసలు దానికి కొదవే లేదు, ఎంత గోల్డ్ అయినా తీసుకోవచ్చు. ఇవన్నీ బ్రేస్లెట్స్, ఓకే, ఇవన్నీ తాళియా? తాళి చైన్స్ మ్యామ్. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ బ్రేస్లెట్స్ ఉన్నాయి. అవును, విమెన్ బ్రేస్లెట్స్. ఇక్కడ సింపుల్గా మనకు 3 to 5 గ్రామ్స్లో వస్తాయి మ్యామ్, లైట్ వెయిట్. ఓకే ఓకే, 3 to 5 గ్రామ్స్లో వస్తాయి అంటే సూపర్ కదా. సో డైలీ వేర్గా ఎవరన్నా వేసుకోవాలి అని అనుకుంటే హ్యాపీగా బ్రేస్లెట్స్ వేసేసుకోవచ్చు. ఏవో పిచ్చి పిచ్చి వేసుకొని ఆ కాస్త పోయినాయి అనుకునే బదులు మంచి గోల్డ్ తీసుకుంటే మనకు సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇక్కడ తాళికి మనకి, సో మనం ఇందాక కొన్ని వీడియోస్లో లావుగా థిక్గా ఉన్న తాళి చూసాము, ఇది కొంచెం యూనిక్గా ఉండి సన్నగా కూడా ఉంది కదా, చాలా బాగుంది. దీని నెట్ వెయిట్ ఎంత? 31 గ్రామ్స్లో మనకి చాలా సూపర్గా యూనిక్గా ఉంది. 3 తులాస్లో మన పెద్దవాళ్ళు కూడా వేసుకోవడానికి వెరైటీస్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. జెంట్స్కి చూసాము, పెద్దవాళ్ళకి చూసాము, రింగ్స్లో చిన్న పెద్ద అందరికీ చూసాము. ఇలాంటి ఫ్యాషన్ రింగ్స్ చూసాము, ట్రెడిషనల్గా ఫుల్ డివోషనల్ కైండ్ ఆఫ్ వెరైటీస్ కూడా చూసాం కలెక్షన్స్లో. ఇక్కడ మనకి ఇంకా తాళి తీసుకున్న తర్వాత సింపుల్గా మనకి చైన్, ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ అనమాట. డెఫినెట్లీ సైడ్కి మనకి ఇది ఒక లాకెట్ కానీ ఏదో ఒక పెండెంట్ ఉండాలి. ఈసారి 3D లుక్లో ఇచ్చారు. ఇలా ఇక్కడ చూడండి, నెమలి క్యూట్ డిజైన్స్ ఇచ్చేసారు. సో ఇవి చాలా బాగుంది, డిజైన్స్ అయితే అదిరిపోయినాయి. ఇవి జెంట్స్కి వేసుకోవచ్చు కదా, జెంట్స్కే కదా, ఎవరైనా వేసుకోవచ్చు మేము. ఓకే, మనకి రోజు గోల్డ్ ఫినిషింగ్ వచ్చి 18 క్యారెట్స్ చైన్స్ మేము. ఓకే, ఈ నెమలిది ఇవన్నీ జస్ట్ మనకి ఎన్ని గ్రామ్స్ వస్తుంది? 34 గ్రామ్స్ వస్తుంది. జస్ట్ 34 గ్రామ్స్లో మీకు ఇంత మంచి పెండెంట్తో ఇట్లా లాకెట్తో వచ్చినటువంటి చైన్, అది కూడా తాళి, ఎంత బాగుంది కదా మనకి సింపుల్గా. మనకు సీజెడ్ వర్క్లో వచ్చాయి, ఇది యాంటిక్లో కూడా వచ్చాయి మేడం. అవునవును, యాంటిక్లో కూడా కొంచెం డివోషనల్ కైండ్ నాకు ఇలా సింపుల్గా ఇష్టం అనుకున్న వాళ్ళు జస్ట్ 39 గ్రామ్స్ ఉంది మనకి నెట్ వెయిట్. చాలా బాగున్నాయి డిజైన్స్ ఇవన్నీ కూడా మనకి. ఇంకా చెవులై కూడా ఉన్నాయి అండ్ డిఫరెంట్ 3-4 లేయర్స్ చైన్స్ కూడా ఉన్నాయి. డ్రెస్సెస్కి సింపుల్ వ్రతాలు, ఫంక్షన్స్, పార్టీ వేర్ డ్రెస్ చాలా బాగుంటుంది. క్యూట్ రోడియం పాలిష్ మేడం కంప్లీట్గా. ఓకే, అంటే చూడ్డానికి కుందన్ లాగా ఉంటుంది కానీ రోడియం పాలిషింగ్ ఉంటుంది, స్టోన్ టైప్ లుక్ వస్తుంది, షైనీ లుక్. ఇదేమి మొత్తం పోదు కదా మనకి? పోదు మ్యామ్, పాలిషింగ్ పోదు, గ్యారంటీ. అదే గ్యారంటీ ఇక్కడ మనకు ఉంటుంది. జస్ట్ 25 గ్రామ్స్ ఉంది అనమాట. స్కీమ్స్ ఉంటాయి అనుకుంటా కదా గోల్డ్ కి? మంత్లీ స్కీమ్స్ ఉన్నాయి. మనకి 2 టైప్స్ స్కీమ్స్ ఉన్నాయి మ్యామ్. ఒకటి మనకు అక్షయ ధనం, అక్షయ పాత్ర మ్యామ్. ఒకటేమో ఎవ్రీ మంత్ అమౌంట్ లాక్ అవుతుంది, ఒక దానికి వెయిట్ లాక్ అవుతుంది. ఓకే ఓకే, సో అంటే ఇప్పుడు మళ్ళీ రెండు స్కీమ్స్ కూడా మనకు కంప్లీట్ జీరో మేడం, నో మేకింగ్ నో వేస్టేజ్. ఓకే, అంటే స్కీమ్స్ ఎన్ని మంత్స్ అయినా వాళ్ళు 11 మంత్స్ పే చేయాలి. 11 మంత్స్ స్కీమ్ తర్వాత వాళ్ళ పర్ మంత్ అమౌంట్ ఎంత స్టార్ట్ చేస్తారో 11 మంత్ అంతే పే చేయాలి మ్యామ్. అక్షయ ధనంకేమో 1 మంత్ బోనస్ యాడ్ అవుతుంది, అక్షయ పాత్రకేమో వెయిట్ లాక్ అవుతుంది ఎవ్రీ మంత్. ఓకే, ఎంతైతే వెయిట్ లాక్ అవుతుందో అంత లాక్ అయినంత వరకు కంప్లీట్గా ఛార్జెస్ జీరో ఉంటుంది. ఓకే, ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ పెళ్ళిళ్ళు ఏమన్నా ఫిక్స్ అయిన వాళ్ళు ఒక 6 మంత్స్ ముందు నుంచి ఒకేసారిగా మనకు పెళ్ళి అనగానే డబ్బులు ఒక్కసారిగా ఊడిపడవు కదా, సో డెఫినెట్లీ డబ్బులు సేవ్ చేసుకోవాలి కాబట్టి దానికి కూడా స్కీమ్ ఉంది మీ దగ్గర. బల్క్ అమౌంట్ మ్యామ్, మనం కంప్లీట్గా ఒక బల్క్ అమౌంట్ అనుకుంటే డిపాజిట్ ఇవాళ చేసేసుకుంటే ఇవాళ రేట్ ప్రకారం ఎంతైతే గోల్డ్ వస్తుందో అంత గోల్డ్ డిపాజిట్ చేస్తే 6 మంత్స్ తర్వాత 180 డేస్ తర్వాత ఎంతైతే గోల్డ్ లాక్ అయిందో అంత గోల్డ్ వరకు మనకి కంప్లీట్ ఛార్జెస్ జీరో అనమాట, నో మేకింగ్ నో వేస్టేజ్. ఓకే, సో అంటే ఇప్పుడు మేము తీసుకున్న గోల్డ్ పెట్టినా లేకపోతే ఆ 6 మంత్స్ మేము ఇన్వెస్ట్ చేసిన పాత బంగారం కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. పాత బంగారం కూడా డిపాజిట్ చేసుకున్న తర్వాత ఈ రోజు ఉన్న గోల్డ్ ప్రైస్ కి ఫిక్స్ చేసుకుంటే ఆఫ్టర్ 6 మంత్స్ మేము ఆ ప్రైస్ కి తగ్గట్టుగా ఆ గోల్డ్ ని మళ్ళీ ఏదైనా కొత్త కస్టమైజ్ చేసి చేయించుకోవచ్చు. ఇది కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది, మీకు ఇంకోటి మోడల్ ఉంటే ఆర్డర్ మీద చేయించుకోవచ్చు. ఇంకోటి కూడా ఉంది, మనం బీడ్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను వడ్డానం ఇవన్నీ బీడ్స్ వేసుకున్నా, ఇవన్నీ వేస్ట్, సగం గోల్డ్లో ఇవే వేస్ట్ పోయినాయి అని మీరు అనుకోవచ్చు, బట్ దీనికి ఇంకో ఆఫర్ చెప్తారు. బీడ్స్ ఎనీ స్టోన్స్కి ఎక్స్చేంజ్ వాల్యూ 65% బై బ్యాక్. ఓకే, సో ముకుంద జ్యువెలర్స్లో కనుక మీరు ఇట్లాంటి బీడ్స్ ఏవి తీసుకున్నా సరే ఈ షాప్లో తీసుకున్నట్టయితే మీకు అప్పుడే గ్యారంటీ ఇస్తారనమాట. మీరు ఎప్పుడు వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకున్నా 65% బై బ్యాక్ వస్తుందంట. ఖమ్మం ముకుంద జ్యువెలర్స్లో గోల్డ్ మాత్రమే కాదు సిల్వర్లో కూడా మీరు అదిరిపోయే కలెక్షన్స్ చూస్తారు. ఇప్పుడు మీకు కలెక్షన్ చూపిస్తే ఇదేంటి సిల్వరా అనుకుంటారు.
ఇట్స్ ఎగ్జాక్ట్లీ ఇది సిల్వరే మనకి. సో చక్కగా జడ వేసుకున్న తర్వాత ఒక పెళ్లి కూతురు, ఇది గోల్డ్, అన్ని గోల్డ్ అఫోర్డ్ చేయలేం కాబట్టి సో ఒక సిల్వర్ చక్కగా తీసుకుంటే మనకి పెట్టిన ప్రైస్ మనీ వేస్ట్ అవ్వదు, ఎట్ ద సేమ్ టైం సిల్వర్ తీసుకోవచ్చు అనమాట. సిల్వర్కి మనకి ఇక్కడ యాంటిక్ గోల్డ్ పాలిషింగ్ అయితే వచ్చేసింది, మధ్యలో మనకి బీడ్స్ కూడా వచ్చేసాయి, పింక్ బీడ్స్ అన్ని కూడా అరేంజ్ చేశారు అండ్ సైడ్స్ అంతా కూడా మనకి పర్ల్స్ లాగా ఇవన్నీ సిల్వరే, ఇదంతా సిల్వరే, జస్ట్ గోల్డ్ కోటింగ్ వచ్చేసింది మనకి, యాంటిక్ గోల్డ్ కోటింగ్. ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి సిల్వర్లో కూడా. ఒక చైన్ కూడా ఉంది మనకి. సో నెక్లెస్ హారం చూసారా, అంత డిజైన్స్ అంతా మీరు చూస్తే నమ్ముతారా ఇది ఒకవేళ గోల్డ్ అనే అనుకుంటారా, అలా చాలా బాగుంది. మళ్ళీ మీరు ఇది కొన్నదానికి వేస్ట్ అవ్వకుండా ఒక బెనిఫిట్ ఆఫర్ చెప్తారు చూసారా, బంపర్ ఆఫర్. ఇది ఫీజ్ కాస్ట్ పడుతుంది, ఇది ఇప్పుడు మనకు 56,000 పడుతుంది. దీన్ని మళ్ళీ ఎక్స్చేంజ్ మళ్ళీ ఫ్యూచర్లో చేసేసుకుంటే 75% బై బ్యాక్ వస్తుంది. ఓకే, మళ్ళీ అంటే మళ్ళీ వేరే ఐటమ్ తీసుకోవచ్చు ప్రోడక్ట్. సూపర్. ఇలా సిల్వర్ తోటే కోటింగ్ ఇచ్చిన గోల్డ్ ఆర్నమెంట్స్ మనకి చాలా ఉన్నాయి. ఇవే కాకుండా మనకి మోస్ట్లీ సిల్వర్ అంటే ఎప్పుడైనా సరే గిన్నెలు, గ్లాసులు, కుందెలు, అంటే దీపాలు, లేకపోతే పూజ సామాగ్రి, ఇవి మాత్రమే గుర్తుంటాయి. కానీ మనకి ఆర్నమెంట్స్ కూడా సిల్వర్లో ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయి చూడండి. వడ్డానం సీజెట్స్ తోటి వచ్చేసి మనకి బీడ్స్ కూడా వచ్చేసి కింద పర్ల్స్ వచ్చేసాయి, ఇవన్నీ బుట్టల్లాగా వచ్చింది అనమాట క్యూట్గా. వీటితో పాటు మళ్ళీ మనకి ఇక్కడ ఒక చైన్ చూడండి, యాంటిక్ లుక్ తోటి, కంప్లీట్ యాంటిక్ లుక్ బట్ విత్ సిల్వర్. అది చూసాము, అది డైమండ్ పెండెంట్ లో వస్తుంది, సిల్వర్ జ్యువెలరీ కాకపోతే మనకు డైమండ్ ప్యాటర్న్ లా కనిపిస్తుంది. ఓకే, సో మొత్తం సిల్వర్ జ్యువెలరీస్ లో చాలా చాలా డిఫరెంట్ గా, చాలా వెరైటీస్ వేసుకోవడానికి మనకు చాలా బాగున్నాయి అనమాట, చూస్తున్నారు కదా. సో ఇలా చాలా వెరైటీస్ సిల్వర్ లో కూడా ఉన్నాయి. మీరు ఒకవేళ చూడాలి అనుకుంటే లేట్ చేయకుండా మన ఖమ్మం ముకుంద జ్యువెలరీ స్టోర్స్కి అయితే విజిట్ చేసేయండి. ఈ సిల్వర్ పైన ఉన్న ఆఫర్ని కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. మనం ఈ ఖమ్మం ముకుంద జ్యువెలర్స్లో ఈసారి సిల్వర్ కలెక్షన్స్ అయితే చూద్దాము. ఆల్రెడీ ఆర్నమెంట్స్ చూసాము, ఇప్పుడు మనము పూజ సామాగ్రి అయితే చూద్దాం. వీటి గురించి ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? మనకి ఇది ఆర్టికల్స్ అనేది నో మేకింగ్ నో వేస్టేజ్ మేడం, వెయిట్ ఉంటే రేట్ ప్రకారం తీసేసుకోవచ్చు. ఇందులో మనకు ఈ యాంటిక్ వచ్చే దానికి వరకు మనకు మేకింగ్ పడుతుంది. ఓకే, సో కొద్దిగా డిజైన్ ఇదంతా కూడా మనం చూస్తున్నాం కదా ఎప్పుడు నార్మల్గా. సో వెండిలో వచ్చే కుందలు కానీ, దీపాలు కానీ, ఏవైనా సరే ప్రమిదలు, ఇవన్నీ కూడా మనకి సింపుల్గా వస్తాయి. బట్ ఇది చాలా యూనిక్ వచ్చింది. బట్ ఓన్లీ యాంటిక్ వచ్చినందుకు మేకింగ్ ఛార్జెస్, బట్ వీటికి మాత్రం నో మేకింగ్ నో ట్యాక్స్ నో వేస్టేజ్. ఇదంతా కూడా మరి అమ్మవారిది కూడా విగ్రహం కూడా చాలా క్యూట్గా ఉంది. అండ్ పట్టీలు ఇవన్నీ కూడా మోస్ట్లీ ఎంత వెయిట్లో పడతాయి, ఎలా తీసుకోవచ్చు? అంటే వెయిట్ ఉంటే రేట్ తీసుకోవచ్చు మేడం, నో మేకింగ్ నో వేస్టేజ్. మనం తీసుకునే రోజు మనకి ఏ రేట్ ఉందో ఆ రేటు ప్రకారం తీసేసుకోవచ్చు. మనకి ఇక్కడ బిందె చూస్తున్నాం కదా, బిందె అంతా కూడా మనకి డిజైన్స్ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. అలా కాకుండా కూడా మీకు ఎంబోజింగ్ లో కానీ అలా ఎలా కావాలన్నా కూడా మనకి డిజైన్స్ వస్తాయి. మోడల్స్ కి కొదవే లేదు ముకుంద జ్యువెలర్స్ తో. లేట్ చేయకుండా వెంటనే స్టోర్ ని విజిట్ చేసేయండి. ఎప్పుడైనా ఖర్చు చేస్తే ఆ ఖర్చు అంతా వృధా అయినప్పుడు చాలా బాధపడతాం, కానీ ఆ ఖర్చు కాస్త మన ఆస్తిని కానీ ఆదాయాన్ని ఇంకా కాస్త పెంచుతుంది, లేదా మన విలువను పెంచుతుంది అన్నప్పుడు సంతోషిస్తాం. సో అలానే మనం ముకుంద జ్యువెలర్స్లో తీసుకున్న ఏ ఆభరణాన్నైనా సరే తీసుకున్న ప్రతి రూపాయికి వర్త్ అనిపిస్తుంది. సో మీరు ఎక్కడ షాపింగ్ చేయాలనుకున్నా పంజాగుట్ట, కుక్కటిపల్లి, వరంగల్, ఖమ్మం ఇలా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకా మనకి చందానగర్లో కూడా బ్రాంచ్ రెడీ అయిపోయింది. సో మీరు లేట్ చేయకుండా ఎక్కడైనా సరే ముకుంద జ్యువెలర్స్లో మీకు నచ్చినట్టు ఆర్నమెంట్స్ తీసుకోవాలి విత్ బెనిఫిట్స్ అండ్ స్కీమ్స్ ఉన్నాయని అనుకున్నప్పుడు వెంటనే మీరు ముకుంద జ్యువెలర్స్ షాప్నే ఆప్ట్ చేసుకోవాలి. కాబట్టి వెంటనే స్టోర్ని విజిట్ చేసేయచ్చు.